హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జరిగింది కనుక చూసుకుంటే రాకసుధ బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడే జెండే శారదాదేవి గారితో మాట్లాడిన మాటలన్నీ కూడా విని నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే వశిష్ఠ కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి అంటూ తనలో తాను అనుకుంటూ ఇక మెల్లగా బయలుదేరుతూ ఉంటుంది రాకసుధ. అప్పుడే ఆర్య తన రూమ్ నుంచి బయటికి వస్తాడు. రాకసుధ కొంగు కప్పుకొని మెల్లగా మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్ళడాన్ని ఆర్య గమనిస్తాడు. వెంటనే అటువైపు వస్తున్న జెండే ఒక్క నిమిషం ఆగు, అటు చూడు, తను ఎక్కడికి వెళ్తుందో గమనించు అని అంటూ ఉంటాడు. అప్పుడు జెండే అంటాడు, ఇక్కడ మనం అనుకుని ఏం లాభం ఆర్య, మనం తనని ఫాలో అయిదాం, తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అంతా కూడా మనకు తెలుస్తుంది. నీకు తనపై అనుమానం స్టార్ట్ అయిందంటే మేబీ వశిష్ఠ తప్పించుకోవడంలో తన పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు ఆర్య జెండే ఇద్దరు కూడా. అప్పుడు ఆర్య అంటాడు, కమాన్ జెండే, తనకు తెలియకుండా తనని ఫాలో అవుదాం పదా అని అంటూ ఉంటాడు. ఇక రాగసుధ ఇక మెల్లగా బయలుదేరుతూ ఉంటుంది. అలా రోడ్డుపైకి వెళ్ళేసరికి ఒక ఆటో వస్తుంది. ఆ ఆటో ఆపి మరీ ఎక్కి అందులో బయలుదేరుతూ ఉంటుంది. ఇక వెనకాల కారులో ఏమో తెలియకుండా ఆర్య జెండా ఇద్దరు కూడా రాగసుధాని ఫాలో అవుతూ ఉంటారు. రాగసుధ ఆటోలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, నన్ను ఎవరు చూడలేదు కదా, ఒకవేళ చూస్తే నేను ఎక్కడికి వెళ్ళానో అలాగే వశిష్ఠాన్ని కలవడం ఇదంతా కూడా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. అలా వెనకాలకు తిరిగి చూస్తుంది. వెనకాల ఏమీ వెహికల్స్ ఉండవు. అమ్మయ్య, నేను బతికిపోయాను. ఇప్పుడు వశిష్ఠాన్ని కలిసి జరిగిందంతా కూడా చెప్పి అలాగే ఏం చేయాలో వశిష్ఠాన్ని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రాగసుధ. అప్పుడు ఒకేసారి రాగసుధ అలా వెళ్తూ ఉంటే అప్పుడే రాగసుధకి ఫోన్ వస్తూ ఉంటుంది. ఆటోలో ఉన్నప్పుడే అప్పుడు రాగసుధ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. వశిష్ఠ, చెప్పు, ఎక్కడున్నావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా తెలియదు, బాంబ్లాస్ట్ చేసి ఒక మంచి పని చేశావు అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను ఎక్కడ ఉన్నానో చెప్తాను, అడ్రస్ చెప్తాను, కరెక్ట్గా ఆ అడ్రస్ పట్టుకొనిరా అని అంటూ ఉంటాడు. ఇక ఆ వీధి చివరున్న చిన్న ఇల్లులో వశిష్ఠ తలదాచుకుంటూ ఉంటాడు. అప్పుడు అడ్రస్ చెప్పగానే రాకసుధ అక్కడికి వెళ్తుంది. ఇక వెనకాల మెల్లగా ఫాలో అవుతున్న ఆర్య మరియు జెండే ఇద్దరు కూడా ఆ ఆటోని ఫాలో అవుతూ ఉంటారు. ఇక వీధి చివర వరకు వెళ్లకుండా అక్కడే మధ్యలో ఆటో ఆపేసి మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది ఆ వశిష్ఠ చెప్పిన ఇంటి అడ్రస్ వద్దకు రాగసుధ. అప్పుడు జెండే అంటాడు, ఆర్య చూసావా, తను మధ్యలోనే దిగిపోయింది, మళ్ళీ ఎవరైనా తనని మేబీ ఫాలో చేస్తున్నారని తనకు అనుమానం రావచ్చు, పద నడుచుకుంటూ వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళిందో తన వెనకాల ఫాలో అవుదాం అని అంటూ ఉంటాడు జెండే. అప్పుడు ఆర్య అంటాడు, అవును జెండే, అలాగే నువ్వు చెప్పిందే కరెక్ట్. అప్పుడు జెండే అంటాడు, నేను శారదా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు ఈ రాగసుధ ఎక్కడికో బయలుదేరుతున్నట్టు, అలాగే నన్ను చూసి మొహం తిప్పుకొని అలా అడ్డంగా నిల్చుంది. నేను ఆ కంగారులో అమ్మగారు పిలిచారని నేను పైకి వెళ్ళాను తప్పిదే, తనని ఒక ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని అని అంటూ ఉంటాడు జెండే. అప్పుడు ఆర్య అంటాడు, అదంతా ఎందుకు, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో తన వెనకాల ఫాలో అవుతా కదా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు ఆర్య. ఇక రాగసుధ మెల్లగా ఆ వీధి చివర నడుచుకుంటూ వెళ్తుంది. వెనకాల చూస్తూ ఎవరు లేనట్టుగా అనిపిస్తేనే ముందుకు కదులుతూ ఉంటుంది. ఇక వెనకాల ఆర్య జెండే మెల్లమెల్లగా ఆ రోడ్డుకొక అటువైపు ఇటువైపు మెల్లగా అలా వంగుకుంటూ అలా చీకట్లో తనకి మరి కనిపించకుండా అలా మెల్లగా నడుస్తూ ఉంటారు. ఇక రాగసుధ వశిష్ఠ ఇంటికి చేరుకుంటుంది. ఆ డోర్ కొట్టగానే వశిష్ఠ మెల్లగా కిటికీలో నుంచి చూసి రాగసుధ అని తెలిసాక మళ్ళీ డోర్ ఓపెన్ చేయగానే రాగసుధ లోపలికి వస్తుంది. రాగసుధ లోపలికి వెళ్ళగానే వశిష్ఠ మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాడు. అప్పుడు కిటికీ కూడా క్లోజ్ చేస్తాడు. మెల్లగా ఆ సందు ఉంటుంది కిటికీకి. ఇక రాగసుధ ఏ రూమ్లోకి వెళ్ళింది, ఏ ఇంట్లోకి వెళ్ళింది కన్ఫామ్గా తెలిసిపోతుంది ఆర్య మరియు జెండే ఇద్దరికీ కూడా. అప్పుడు వశిష్ఠ అంటాడు, నువ్వు రావడం ఎవరు చూడలేదు కదా అమ్మ, చూస్తే కనుక మన ఇద్దరిని ఇక్కడే పాతి పెట్టి చంపేస్తారు అని అంటూ ఉంటాడు. లేదు వశిష్ఠ, నువ్వు కంగారు పడకు, అయినా నువ్వు ఒక మంచి పని చేసి అక్కడి నుంచి తప్పించుకున్నావు, నన్ను కూడా కాపాడావు అని అంటూ ఉంటుంది. అప్పుడు వశిష్ఠ అంటాడు, అవునమ్మా, నాకు ఇప్పుడే తెలిసింది అని అంటూ ఉంటాడు రాగసుధ. అప్పుడు ఒకేసారి ఆర్య ఇలా అంటూ ఉంటాడు,
తను ఈ ఇంట్లోకే వెళ్ళింది జెండే, ఈ రూమ్లోకే వెళ్ళింది, ఈ చిన్న పాడుబడిన బంగ్లాలో ఎవరుంటున్నారు, అయినా తనకి ఎవరూ లేరని చెప్పింది కదా, మరి ఎవరిని కలవడానికి వెళ్ళింది చూస్తే తెలుస్తుంది అంటూ ఆర్య జెండేతో అనడంతో జెండే అంటాడు, ఒక్క నిమిషం ఆర్య, అక్కడ కొంచెం ఏదో కిటికీ కొంచెం సందు ఉన్నట్లుంది, కొంచెం ఆ కిటికీ తెరిచి వాళ్ళకి అనుమానం రాకుండా నేను చూస్తాను అని జెండే చూస్తాడు. ఒకటేసారి లోపల వశిష్ఠ ఉంటాడు. వశిష్ఠతో రాగసుధ మాట్లాడడం చూసి జెండే ఒకేసారి షాక్ అవుతాడు. జెండే అలా కళ్ళు నివ్వెర చేసి చూస్తూ ఉంటాడు రాగసుధని. రాగసుధ వశిష్ఠ ఇద్దరు కూడా అంటూ అప్పుడు ఒకేసారి ఆర్యకి చెప్తాడు, నేను చూసింది నిజమే ఆర్య, ఇంతకుముందు రాగసుధ అలా అంటే రాగసుధ నా కళ్ళకు కనిపించి అలా మాయమైపోయింది, వశిష్ఠ తనని తప్పించాడని చెప్పాను కదా, ఇప్పుడు అదే జరిగింది, మన ఇంట్లో ఉంటుంది, ఆను ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతుంది, ఎవరో కాదు రాగసుధని, రాజనందిని చెల్లెలు రాగసుధని అనడంతో ఆర్య ఒకేసారి షాక్ అవుతాడు. తన పేరు సుధా రాజ్పుత్ కదా అని అంటూ ఉంటాడు. లేదు, తను ముసుగేసుకొని కొంగు కప్పుకొని ఇన్ని రోజులు మనల్ని గుడ్డివాళ్ళు చేసింది ఆర్య అని అంటూ ఉంటాడు. ఇక ఆర్య కూడా ఒకసారి వచ్చి అలా చూస్తూ ఉంటాడు. అమ్మ రాగసుధ, ఇంత పని చేసావా, నిన్న నా కళ్ళకు దంతలకి ఏదో స్ప్రే కొట్టింది నువ్వే, అలాగే బాంబ్ బ్లాస్ట్ చేయించింది నువ్వే, వశిష్ఠాన్ని తప్పించింది నువ్వే, ఇంట్లోకి అడుగు పెట్టింది ఆ రోజు సుబ్బు పద్దు వాళ్ళ దగ్గర తలదాచుకుంది, ఇదంతా చేస్తున్నావా, శత్రువుని పక్కనే పెట్టుకొని నేను ఇన్ని రోజులుగా ఇలా ఉంటున్నాను కదా అని అనుకుంటూ ఉంటాడు ఆర్య. అప్పుడు ఒకేసారి ఆర్య లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే జెండే అంటాడు, వద్దు ఆర్య, ఆగు ఆర్య, ఇప్పుడు కనుక వెళ్తే మళ్ళీ తను జాగ్రత్త పడవచ్చు, ఎలాగో తను ఉంటుంది మన ఇంట్లోనే కాబట్టి తనని ఎలా రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు పట్టుకొని అలా శత్రుద్వేషం లేకుండా చేసుకోవాలో, తన దగ్గరున్న ఆధారాలు ఏవైనా ఉంటే అవి మనం ఎలా లాక్కోవాలో అవన్నీ కూడా ఆలోచిద్దాం అని అంటూ ఉంటాడు జెండే. చెప్పడంతో ఆర్య కూడా, అవును జెండే, నువ్వు చెప్పేది నిజమే, తనని మనం సుధా రాజ్పుత్గానే చూసి తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునే రోజు తొందరలోనే వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇంకా నీ పిఏగా పెట్టుకున్నావు కదా, నీకు ఇంకా సులభం అయిపోతుంది తనని పట్టుకోవడానికి, తన అడుగడుగులు గమనించడానికి అని అంటూ ఉంటాడు. అవును నిజమే అని అంటూ ఉంటాడు ఆర్య. నిజంగా అనుని ఎంత బాగా నమ్మించి అనుని బుట్టలో వేసుకొని ఈరోజు ఇంట్లో అడుగు పెట్టింది ఎంత తెలివితో అని అంటూ ఉంటాడు. కొంచెం కూడా ప్రాణం మీద భయం ఉంటే కనుక ఇలా చేసుండేది కాదు, ఆ రోజు నా చేతుల్లో నుంచి తప్పించుకుంది, ఈరోజు మళ్ళీ నా చేతుల్లో చావడానికే వచ్చింది అని అంటూ ఉంటాడు ఆర్య జెండేతో. అప్పుడు జెండే అంటాడు, సరే ఆర్య, అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం, ముందు ఈ వశిష్ఠ గాడి పని పూర్తి చేద్దాం, వాడు ఎక్కడున్నాడో తెలిసింది కదా, ఆ తర్వాత ఇంట్లోనే ఉండే సుధా గురించి చూడడం అంత పెద్ద టాస్క్ ఏం కాదు అని అంటూ ఉంటాడు జెండే ఆర్యతో. అలా